పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అందుకే ఈ గ్యాప్ లోనే చిన్న సినిమాలు థియేటర్లకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే సమ్మర్ మొత్తం చిన్న సినిమాలతోనే సరిపెట్టుకున్న ఆడియన్స్ ఈ వారం కూడా స్మాల్ మూవీస్ తోనే ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ చేయబోతున్నారు. మరి ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలేంటో చూద్దాం. ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. చిన్న సినిమాలే అయినా కంటెంట్ వైజ్ గా హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాల్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్న సినిమా హరోం హరా. సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామా ఈ శుక్రవారం గ్రాండ్ గా థియేటర్లోకి వస్తోంది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు రాని గన్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా రాబోతోంది హరోం హరా. ఈ సినిమా గ్యారంటీగా ఆడియన్స్ కి నచ్చుతుందని, హరోం హరాతో ట్రాక్ లోకి వస్తానని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు సుధీర్ బాబు. ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న అజయ్ ఘోష్ హీరోగా మారి ఆడియన్స్ ముందుకొస్తున్న సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. అజయ్ ఘోష్, చాందినీ చౌదరి లీడ్ రోల్స్ లో అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ శివ తెరకెక్కించిన మ్యూజిక్ షాప్ మూర్తి ఈ 14న శుక్రవారం థియేటర్లోకి వస్తోంది. ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా అని, గ్యారంటీగా ఎమోషన్స్ కి కనెక్ట్ అవుతారని, ఈ సినిమా నచ్చకపోతే ఫోన్ చేసి తిట్టండంటూ అజయ్ ఘోష్ చేసిన కామెంట్స్ కి ఇంకా హైప్ క్రియేట్ అయింది. మరి అజయ్ కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తోందో. తెలుగు హీరోయిన్ అయిన మంచి సబ్జెక్ట్స్ తో ఆడియన్స్ ముందుకొస్తున్న, పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోతున్న చాందిని మరో డిఫరెంట్ మూవీతో రాబోతోంది. ఏవం టైటిల్ తో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తోంది. నిజానికి చాందిని ఈ శుక్రవారం అటు మ్యూజిక్ షాప్ మూర్తి, ఇటు ఏవం 2 సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ఇంట్రెస్టింగ్ స్ట్రైట్ సినిమాలు 3 మహారాజా అనే డబ్బింగ్ సినిమా కూడా పోటీ పడుతోంది. విజయ్ సేతుపతి హీరోగా రివెంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మహారాజా తెలుగులో కూడా బాగా ప్రమోట్ చేశారు. రొటీన్ కమర్షియల్ కాకుండా తన మార్క్ మూవీ మహారాజాతో విజయ్ సేతుపతి కూడా ఈ శుక్రవారమే థియేటర్లోకి వస్తున్నారు.